వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో చనిపోయిన వారి అంత్యక్రియలకు వెళ్ళేవారు స్నానం ఎందుకు చేయాలో తెలుసుకుందామా? ఈ ఆచారం వెనుక మతపరమైన ఆచారంతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతి వెనుక మతపరమైన మరియు శాస్త్రీయ కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు హిందువులు చాలా జాగ్రత్తగా మృతదేహానికి అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలు దహన సంస్కారాలకు సంబంధించి అనేక నియమాలు పాటిస్తారు. దహన సంస్కారాల అనంతరం స్నానం చేస్తారు. వాళ్ళు కూడా తమ బట్టలు ఉతికి వేరే బట్టలు వేసుకుంటారు. ఈ ఆచారం వెనుక మతపరమైన ఆచారంతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతి వెనుక మతపరమైన మరియు శాస్త్రీయ కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మతపరమైన కారణం ఏమిటంటే శ్మశాన వాటికలో ప్రతికూల శక్తి నిండి ఉంటుందని నమ్ముతారు. ఈ ప్రతికూల శక్తి ఈ ప్రదేశాన్ని సందర్శించే వ్యక్తులకు హాని చేస్తుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి పవిత్ర జలంలో స్నానం చేయాలని చెబుతారు. అలానే శాస్త్రీయ కారణాలు ఏమిటంటే మృతదేహాల నుండి అంటువ్యాధులు మరియు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించటానికి హిందువులు ఈ పద్ధతిని అనుసరిస్తారు. గతంలో మశూచి మొదలైన అనేక వ్యాధులకు టీకాలు మందులు లేవు. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శరీరం బ్యాక్టీరియాతో పోరాడటం ఆగిపోయి కుళ్ళిపోతుంది. శరీరాన్ని తాకిన లేదా మోసుకు వెళ్లే వ్యక్తులు బ్యాక్టీరియా బారిన పడి అనారోగ్యానికి గురి అవుతారు. సంక్రమణను నివారించటానికి అంత్యక్రియలు జరిగిన వెంటనే స్నానం చేయటం జరుగుతుంది. అంత్యక్రియల సమయంలో వాతావరణం వేడిగా ఉంది. ఈ వేడి మృతదేహం యొక్క కుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ కారణంగా అంత్యక్రియలకు హాజరైన వ్యక్తులు బ్యాక్టీరియా బారిన పడే అవకాశం ఉంటుంది. మతపరమైన మరియు శాస్త్రీయ కారణాలతో పాటు ఈ అభ్యాసానికి మానసిక కారణం కూడా ఉంది. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వ్యక్తులు శోకం మరియు చాలా బాధలో ఉంటారు. ఇది దుఃఖం మరియు బాధ నుండి శుద్ధి చేసే సాధనంగా చెప్పవచ్చు. కొన్ని ఇళ్లలో శ్మశాన వాటిక నుండి తిరిగి వచ్చే వ్యక్తులు స్నానం చేసే వరకు దేనిని ముట్టుకోవద్దని చెబుతారు. ఇంటిలోని ఇతర వ్యక్తులకు లేదా వస్తువులకు సంక్రమణ వ్యాప్తి చెందకుండా నిరోధించటానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.